తెర మీద మద్యం తాగే సన్నివేశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. కొందరు ఇలాంటి సన్నివేశాల వల్ల యూత్ చెడిపోతుందంటారు. ఇంకొందరు సినిమా వాళ్లకు ఆ మాత్రం స్వేచ్ఛ కూడా లేకుంటే ఎలా, ఆ మాటకొస్తే చాలా నిషేధించాల్సి ఉంటుంది అంటారు. ఈ చర్చ ఎప్పుడు ఉండేదే కానీ తెర మీద అమ్మాయిలు మందు కొట్టినట్లు చూపిస్తే మాత్రం అందరికీ అభ్యంతరకరంగానే ఉంటుంది. ఇలాంటి సన్నివేశాలపై చాలా వ్యతిరేకత వస్తూ ఉంటుంది. ఈ మధ్య హన్సిక బోగన్ సినిమా కోసం చేసిన ఆ తరహా సీన్పై తమిళనాట తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ సీన్ సహజంగా పండాలని హన్సిక నిజంగానే మందు కొట్టి నటించినట్లు కూడా వార్తలొచ్చాయి. ఇదే విషయమై హన్సికను ప్రశ్నిస్తే ఆ సన్నివేశం ప్రాధాన్యతను వివరించింది. సినిమాకు చాలా అవసరం కాబట్టే ఆ సీన్ చేశానని తెలిపింది. ఇంతకుముందు కొన్ని సినిమాల్లో మద్యం తాగే సన్నివేశాల్లో నటించమని అడిగినా కాదన్నాను. కానీ భోగన్లో కథకు అవసరం కాబట్టే అలాంటి సీన్లో చెయ్యాల్సి వచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకునే కథానాయికకు ఇష్టం లేని పెళ్లి చెయ్యాలనుకుంటాడు తండ్రి. నిశ్చితార్థ ఏర్పాట్లు కూడా చేస్తాడు. దీంతో ఆ నిశ్చితార్థం చెడగొట్టాలని హీరోయిన్ అనుకుంటుంది. ధైర్యం కోసం చీప్ లిక్కర్ కొనుక్కొని వెళ్ళి ఫ్రెండ్ ఇంట్లో తాగేసి అతనికి పెళ్లి ఇష్టం లేదని తన తండ్రికి చెప్పాలనుకుంటుంది. కానీ మధ్యలో పోలీసులకు దొరికిపోవడంతో ఆమె ప్లాన్ ఫెయిల్ అవుతుంది. స్వతహాగా నేను మద్యం తాగడానికి వ్యతిరేకిని, కానీ ఈ సన్నివేశం డిమాండ్ చేసింది కాబట్టే అలా నటించా అని చెప్పింది హన్సిక. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.